అలా 11 మంది ఒకే చోట నిర్వహించే సమావేశమే ప్రబల తీర్థ పరమార్థం. వ్యాఘ్రేశ్వరస్వామి ప్రబల తీర్థానికి అధ్యక్షత వహిస్తారు. అందుకే ఆ ప్రభలు వచ్చేవరకు భక్తులు మొక్కులు తీర్చుకోకుండా వేచి ఉంటారు. ప్రభల తయారీకి తాటి బెల్లం, టేకు చెక్క, వెదురు బొంగులు, పోక చెట్లను వాడతారు. శివునికి ప్రీతిపాత్రమైన మర్రి ఊడలను కూడా ఉపయోగిస్తారు. తేలికపాటి వెదురు బొంగులను ఆంగ్ల అక్షరం యు ఆకారంలో వంచి అందులో అమర్చుతారు. ప్రభకు పైన దేవాలయంలో ఉండే పసిడి కుండను ఉంచి చుట్టూ నెమలి పించాలతో అలంకరిస్తారు. పై భాగంలో ఇత్తడి కలశాలను బోళించి కట్టి ఆపై వరి కంకులు, నెమలి పించాలు, పూలదండలు, ఇతర సామగ్రితో అలంకరిస్తారు. ఆ మధ్య ఖాళీలను రంగురంగుల నూతన వస్త్రాలతో, అల్లికలతో తీర్చిదిద్దుతారు. ఎర్రని గుడ్డను వెనక వైపు తెరలా కట్టి ఉంచుతారు. దీనినే ప్రభ అంటారు. ముందు, వెనక భాగాల్ని జీవాత్మ, పరమాత్మల ప్రతీకగా పరిగణిస్తారు. వాటి మధ్యలో ఉత్సవ విగ్రహాలు ఉంచడానికి వీలుగా గద్దెలు ఏర్పాటు చేస్తారు. వాటి మీద ఆయా గ్రామాల్లో శివుని ఉత్సవ విగ్రహాలు ఉంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య ఊరేగింపుగా బయలుదేరతారు. ఈ స్వామివార్లను ప్రభలపై అలంకరించి మేళతాళాలతో, మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీలతో శరభ శరభ, హరహర మహాదేవ అంటూ ఆ గ్రామాల నుంచి వీరిని మోసుకుంటూ ఈ తోటలోకి తీసుకువస్తారు. ఈ ప్రభలన్నీ పరమశివుడి వెంట ఉండే వీరభద్రుడి ప్రతీకలుగా భావించి వీరభద్ర ప్రభలుగా పిలుస్తారు. ఈ తోట మొసలపల్లి గ్రామంలో ఉంది కనుక మిగతా గ్రామ రుద్రులకు మొసలపల్లికి చెందిన భోగేశ్వరుడు ఆతిథ్యం ఇస్తాడు. ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నా ముందే తోటకు చేరుకుని అందరు రుద్రులు తిరిగి వెళ్ళిన తర్వాత వెళ్ళడం ఆనవాయితీ.